ప్రస్తుతానికి అయితే యూరోప్ స్క్వేర్ లో ఉన్నాను. ఇక్కడ అన్ని కూడా మనకి యూరోప్ లో ఉన్న కంట్రీ ఫ్లాగ్స్ అన్ని కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఒక స్టోన్ వాల్ టైప్ లో కనిపిస్తుంది కదా, ఇదైతే పార్ట్ ఆఫ్ బెర్లిన్ వాల్ అంట. జర్మనీ వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. యూరోప్ స్క్వేర్ లో కైండ్ ఆఫ్ మాన్యుమెంట్ టైప్ లో పెట్టారు. ఇక్కడ జార్జియా అయితే యూరోపియన్ యూనియన్ లో పార్ట్ అయితే కాదు, బట్ వీళ్ళందరూ కూడా పుష్ చేస్తున్నారంట జాయిన్ అవ్వమని. కొంతమంది రెసిస్ట్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళ యూనిక్నెస్ అండ్ కల్చర్ అంతా కూడా పోతది యూరోపియన్ యూనియన్ లో జాయిన్ అవుతాయి అనేసి వాళ్ళ బిలీవ్స్. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కల్చర్స్ మోస్ట్లీ ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎస్పెషల్లీ యూరోప్ లో అయితే ఆర్కైవింగ్ అండ్ ఆల్సో కల్చర్ ప్రిజర్వింగ్ అయితే బాగా చేస్తారు. ఓల్డ్ బిల్డింగ్స్ డిస్ట్రాయ్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. టూర్స్ కూడా ఉన్నాయి క్యాపిటల్ సిటీలో, టిబ్లిసీలో. అండ్ ఆల్సో ఇక్కడ బస్ సర్వీసెస్ కూడా ఆల్మోస్ట్ నాకు లండన్ లో అలా ఉంటాయి కదా రెడ్ బస్సెస్, ఆ టైప్ లోనే ఉన్నాయి సర్వీసెస్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ గ్రూప్స్ టూర్స్ నడుస్తున్నాయి. క్యాపిటల్ సిటీలో ఇదొక మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కేబుల్ కార్ రైడ్ ఉంటుంది, పైన ఒక కాజుల్ ఉంది. ఇప్పుడైతే మనం తీసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుందో. జార్జియా కొంచెం రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ కంట్రీ. ఇండియా నుంచి అయితే అసలు కుప్పలు జనాలు కనిపిస్తున్నారు. కొంతమంది అయితే మంచిగా వచ్చి మాట్లాడుతున్నారు. నార్త్ నుంచి చాలా ట్రావెలర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో తమిళ వాళ్ళు కూడా కనిపించారు నాకు. నేనైతే అక్కడ అమ్మాయి ఉన్నారు కదా ప్యాటీ అనేసి, ఆమెతో జస్ట్ లోకల్ ఎక్స్ప్లోర్ చేస్తాను. వాళ్ళే పే చేస్తారు దీనికి. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గో. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉందో సిటీకి బెస్ట్ వ్యూస్ కావాలంటే డెఫినెట్ గా ఈ రైడ్ అయితే తీసుకోవాలి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం, ఇక్కడ నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయంట. వావ్, ఇక్కడ నుంచి సిటీ వ్యూస్ అయితే అసలు అదిరిపోయి పెర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు సిటీ చూడాలంటే. అండ్ ఇక్కడ నుంచి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఐకానిక్ బిల్డింగ్స్ గానీ స్టాచ్యూస్ గానీ అన్ని స్పాట్ చేయొచ్చు. మనకి లాంగ్ డిస్టెన్స్ లో ఒకటి గోల్డెన్ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ, దాని అయితే జార్జ్ స్టాచ్యూ అని, అంటే జార్జియాకి ప్యాట్రన్ సెయింట్ మాట. ఆయన స్టాచ్యూ అయితే అక్కడ గోల్డెన్ స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఇటువైపు మనకి ఇంత ముందు డిస్కస్ చేసినట్టు రివర్ కనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది కదా, దాని అయితే పీస్ బ్రిడ్జ్ అని పిలుస్తాం. కైండ్ ఆఫ్ కొంచెం రీసెంట్ టైమ్స్ లోనే కన్స్ట్రక్ట్ చేసింది. ఆ మధ్యలో గ్లాసెస్ లా ఉన్నాయి కదా, అది కైండ్ ఆఫ్ ఒక్కదాన్ని కన్స్ట్రక్ట్ చేశారంట. బట్ ప్రస్తుతానికి ఆ పార్క్ లో అగ్లీగా కనిపిస్తుందని డిస్ట్రాయ్ చేయాలనేసి అన్నారు. బట్ నాకైతే కొంచెం ఫ్యాన్సీగా మంచిగానే కనిపిస్తుంది. ఆపోజిట్ ఒక బిగ్గెస్ట్ చర్చ్ కనిపిస్తుంది, దాన్ని అయితే ట్రినిటీ కేథడ్రల్ అని పిలుస్తారు. జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్ లో బిగ్గెస్ట్ చర్చ్ అంట. లోపల